కావలి పట్టణం పాతూరులోని పోలేరమ్మ సీతాలమ్మ చెట్టు మంగళవారం రాత్రి విద్యుత్ దీపాలతో కన్నుల పండుగగా మారింది. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ओम नमो भगवते रुद्राय ओम धन निरुदिभागे निरुदये नमः ओम भूर्भुवस्सुवः ओम वं तत्त्वायामि ब्रह्मणानन्दमानस्तदाचास्ते यजमानो भविद्भिः अहे नमालो वरुणेह भोज्यर्जगं सदाहाय प्रवासिः ओम नमो भगवते रुद्राय ओम गं पश्चिमदिग्भागे वरुणाय नमः ओम भूर्भुवस्सुवः ओम यं आगवभूतिर्सजनीहिरद्धरं सहस्रेणिर्हृदयाहि यज्ञं राघव अस्मिन् हरिजुनादविश्व यूजं पातशस्तिभिस्वदानः ओम नमो भगवते रुद्राय ओम वं वायुव्यदिग्भागे वायवे नमः ओम भूर्भुवस्सुवः. కావలి పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణంలోని ఓవర్ హెడ్ ట్యాంకు ప్రమాదకరంగా ఉందంటే అబ్బరమే కదా. ట్యాంకు పలుచోట్ల బబులు నింపటమే కాకుండా కమ్ములు కనపడుతున్నాయి. దీనికి తోడు ఆ ట్యాంకుకు దాదాపు 8 తేనెటీగల తొట్లు ఉన్నాయి. నిత్యం కార్యాలయానికి వచ్చి వెళ్లేవారు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. వీటిలో ఒక్క తేనె తొట్టిలోని తేనెటీగలు పగిలి మనుషులపై దాడితాయంటే కార్యాలయానికి వచ్చేవారే కాదు, చుట్టుపక్కల వారికి కూడా కుట్టిపెట్టకుండా వదలవు. కార్యాలయ అధికారులు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. కావలి పట్టణంలోని ముసునూరు ఇంద్రమ్మ కాలనీ, బుడగుంట ఇంద్రమ్మ కాలనీలో ప్రభుత్వం దాదాపు 9 బోర్లను వేసింది. కానీ వాటి నిర్వహణలో మాత్రం అధికారులకు తీరిక లేకపోయింది. ఈ బోర్లలో కొన్నిటికి అసలు పంపు సెట్లే బిగించలేదు. అసలు బిగించిన వాటి సంగతి సరే, వీటికి మాత్రం మూతలు కట్టివేశారు. కొన్ని పంపు సెట్లు బిగించినా అవి చూసేందుకు తప్ప వాటిలో నీళ్లు మాత్రం రావటం లేదు. అధికారుల నిర్వహణ ఈ విధంగా ఉంది. అయ్యా అధికారులు, కనీసం గొంతు తడుపునేందుకు గుక్కెడు నీళ్లు వచ్చే ఏర్పాటైనా చేయాలని స్థానికులు కోరుతున్నారు. కావలి పట్టణం రైల్వే రోడ్లోని గీతాభవనంలో మంగళవారం రాత్రి గొట్టిముక్కలు రామకృష్ణమూర్తి వేదాంత ప్రవచనం నిర్వహించారు. ఈ ప్రవచనాన్ని వినేందుకు పలువురు భక్తులు హాజరయ్యారు. అంతేగాని పూర్తిగా అశాంతి మనసుతో శాంతి పడిపోలేదు. శాంతి వెళ్ళాను, శాంతితో వచ్చాను, శాంతిలో శాంతి అనుభవం ఉన్న శాంతిని ప్రశ్నించుకోవడానికి పడుతుంది. మరి ఆ శాంతి మొదటి శాంతికి ఎక్కడి నుంచి ఉన్న శాంతిని ప్రశ్నించుకోవడానికి పడుతుంది.
సమస్తం కూడా నాన్ను పుట్టింది కనుక నేను ధరించి ఉన్నాను. వస్త్రాన్ని నేను ధరించింది, వస్త్రం నన్ను ధరించింది, నేను ధరించి దీని విలువ నేను ధరించబట్టి వచ్చింది. ఈ మహారాజు ధరించినటువంటి వృత్తులు అంటారు. కొద్ది ఆ వస్త్రాన్ని దానికి ఏమి లేదు. కానీ కావలి పట్టణం బుడంగుంటలోని ఇందిరమ్మ కాలనీలో 2 పార్కులు ఉన్నాయి. వీటికి ప్రహరీలు ఉన్నాయి. కానీ నిర్వహణ లేకపోవడంతో పిచ్చి మొక్కలతో పార్కు నిండిపోయింది. ఈ పార్కులో ఒకదాంట్లో కమ్యూనిటీ హాల్ నిర్మించి ఉంది. కానీ అది కూడా నిరుపయోగంగా మారింది. పార్కులు ఉండి వాటిని వాడుకోలేని దౌర్భాగ్యాన్ని కావలి అధికారులు ప్రజలకు పట్టించారంటే అతిశక్తి కాదని స్థానికులు పేర్కొంటున్నారు. నీ న్యాయ విధులు ఉన్నతమైన అందరిలో వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము తరతరముల వరకు. కావలి రూరల్ మండలం అనగారిపాలెంలో 400 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 1400 మంది నివసిస్తున్నారు. కానీ ఇక్కడ వారికి అవసరమైన సైడ్ కాలువలు, రోడ్లు లేవు. విద్యుత్ తీగలకు తరచూ చెట్ల కొమ్మలు తగులుతూ ఉండటంతో విద్యుత్కు అంతరాయం జరుగుతూ ఉంటుంది. అత్యంత అవసరమైన తాగునీటికి వీరు పడే వేతలు వర్ణనాతీతం. కావలి ఉదయగిరి ఆర్ఎన్బి రోడ్డు నిర్మించి 2 ఏళ్లైంది. కానీ దాని నిర్వహణ సరిగా లేకపోవడంతో జల్లంకి చెరువుకట్ట సమీపంలో కిలోమీటర్కు పైగా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ప్రమాదాలకు కొదవలేదు. చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతంలో రోడ్డు కనిపించని పరిస్థితి అత్యంత అధ్వానంగా తయారవుతుంది. రోడ్డుకు శాశ్వత మరమ్మతు చేయాల్సిన గుత్తేదారు గుంతలపై గులకను చల్లుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఈ రోడ్డు నిర్వహణ పటిష్టంగా జరగకపోతే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుంది. అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావలి రూరల్ మండలం కొత్తపల్లి నుంచి ప్రారంభమయ్యే వరవ కాలువ జమలపాలెం చెరువుకు నీటిని చేరవేస్తుంది. వర్షపు నీరు వృధా కాకుండా గ్రామీణ వ్యవస్థలో ఏర్పాటు చేసినవే ఈ వరవ కాలువలు. కాక ప్రస్తుతం జమలపాలెం చెరువుకు వర్షపు నీరు చేర్చే వరవ కాలువ పొడిపోయింది. దీనిని మరమ్మతు చేయాలని రైతులు కోరుతున్నారు.
కావలి రూరల్ మండల పరిధిలోని కొత్త సత్రం తుమ్మలపెంట తదితర తీర ప్రాంత గ్రామాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ప్లాట్ఫామ్లు నిర్మించాలంటూ మత్స్యకారుడి పెన్సిలయ్య బుధవారం మీడియా ముందు తెలియజేశారు. ఏ కింద పోసుకున్నారు మామూలుగా ప్లాట్ఫామ్ ఉంటాయి కింద పోసుకున్నారు ఎందుకని ప్లాట్ఫామ్ ఏం లేదు మీకు ఆరబోసుకోవడానికి ఎవరు కట్టలేదా? వరుసగా చిన్న చిన్న చతురస్రాకారపు గాటు ముక్కలను నిలబెట్టి వాటిని క్రమ పద్ధతిలో పడవేయటాన్ని డామినో గేమ్ అంటారు. అయితే వినూత్నంగా ప్రయత్నించాలనుకున్న ఓ వ్యక్తి స్నూకర్ బోర్డు మీద డామినో ఆడాలని బుద్ధి పుట్టి ఇలా 2-3 బల్లలకు అనుసంధానించి ఆడారు. ఈ ఆట మీకోసం మీ ముందుకు. Regarde si c'est pas la meilleure séquence. Au début, il n'y a pas de musique. On va vous le repasser au ralenti après. Mais regardez le travail de ce monsieur. Il joue tellement bien avec ses boules. Patrick. Il y a 4 billards en fait. On vous le passe à la vitesse normale. Et tout à l'heure, pour que vous saisissiez bien toutes les nuances, on vous le repassera au ralenti. Oh, fabuleux. Oh. Fantastique. Bien sûr que ça sert à rien. Bah oui, moi je trouve que c'est une perte de temps incroyable. Ça sert à rien, mais bien sûr que ça sert à rien. Si on devait faire que des choses qui servent à quelque chose. C'est con une fille, hein, C'est con une fille, hein. C'est con une fille, hein. Et encore, je suis pas blonde. Voilà. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.